ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు నమస్కారాలు. ఈరోజు జోగులాంబ గద్వాల జిల్లాలో దాదాపుగా 2 దశాబ్దాల నుంచి పంట పండిస్తున్నటువంటి సీడ్ పత్తి రైతులని ఈరోజు కంపెనీలు కావచ్చు, ఆర్గనైజర్లు కావచ్చు, అధికారులు కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, ఒక మాఫియాగా ఏర్పడి ఈ ప్రాంతంలో దాదాపు 40,000 ఎకరాలలో సాగు చేస్తున్నటువంటి సీడ్ పత్తి రైతుల యొక్క జీవితాలతో చెలగాటమాడుతా ఉన్నారు. ఇవాళ వీళ్ళంతా ఒక ముఠాగా ఏర్పడి వారే కంపెనీలు నడుపుతా ఉంటారు, వారికే మిల్లులుంటాయి, వారే వివిధ రాజకీయ పార్టీలలో నాయకులుగా చలమని అవుతా ఉన్నారు. వీరందరూ కూడా ఒక రక్కసిలాగా జోగులాంబ గద్వాల జిల్లాలో రాజ్యం వెళ్తా ఉన్నారు. రైతన్నలతో పెట్టుకున్నటువంటి ఏ రాజకీయ పార్టీ కావచ్చు, ఏ రాజకీయ నాయకుడు కావచ్చు, ముందుకు బాగుపడేటువంటి సందర్భాలు ఈ రాష్ట్రంలో లేవని విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. దాదాపుగా కొన్ని వేల మంది రైతులు కొన్ని ఇయర్స్ టుగెదర్, కొన్ని సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో ఫెయిల్ కాకపోయినా సీడు పత్తి విత్తనాలు ఫెయిల్ అయినాయని చెప్పేసి ఆ రైతాంగాన్ని మోసం చేస్తా ఉన్నారు. ఇవాళ ఈ సమస్యపై మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున ఒక నెల రోజుల కిందట జిల్లా కలెక్టర్ గారికి కలిసి వినతి పత్రం ఇచ్చి విన్నవించడం జరిగింది. రైతులకు సంబంధించినటువంటి సమస్య మీద ఆ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. కానీ కలెక్టర్ గారు స్పందించలేదు. మేము రైతులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు, ఆ రైతుల దోశ తట్టుకోలేక, వినలేక, చూడలేక బీఆర్ఎస్ పార్టీ రైతులకు అండగా ఉంటుందని చెప్పేసి వారికి ధైర్యం ఇచ్చి వారిని మేము నిన్న హైదరాబాద్కి 10వ తారీఖు రోజున, మంగళవారం రోజున హైదరాబాద్ దాకా తీసుకెళ్లి హైదరాబాద్ లో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ అయినటువంటి కోదండరెడ్డి గారిని కలిసి దాదాపుగా గంటన్నర సేపు వారితో సమావేశం ఏర్పాటు చేశారు. వారు రైతు కమిషన్ సభ్యులు, అధికారులు, రైతు కమిషన్ మొత్తం కూడా బీఆర్కే భవన్ లో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి మేము మా యొక్క వినతి పత్రాన్ని కూడా ఇవ్వడం జరిగింది. రైతు కమిషన్ చైర్మన్ గారికి మేము 10వ తారీఖు రోజున సంపూర్ణమైనటువంటి ఈ సమస్య మీద వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి పెద్దలు, తెలంగాణ భవిష్యత్ ధృవతార కేటీఆర్ గారికి వారి దృష్టి కూడా ఈ సమస్యను తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మా పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రివర్యులు, సిద్దిపేట శాసనసభ్యులు హరీష్ రావు గారికి వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. కేటీఆర్ గారు మా దగ్గర నుంచే జిల్లా కలెక్టర్ గారికి ఫోన్ లో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అయినటువంటి రఘునందన్ రావు గారు కూడా ఫోన్ లో మాట్లాడి రైతుల సమస్యను తక్షణమే పరిష్కరించకపోతే బీఆర్ఎస్ పార్టీ రైతులకు అండగా ఉంటది, వారికి అండగా ఉంటది, వారి పక్షాన పోరాటానికి సిద్ధమైతామని చెప్పేసి కేటీఆర్ గారి ప్రభుత్వాన్ని హెచ్చరిక చేశారు. ప్రభుత్వం దిగివచ్చి రైతు కమిషన్ రేపు అనగా 13వ తారీఖు రోజున గద్వాల జిల్లా పర్యటనకు రాబోతా ఉంది. రైతు కమిషన్ యొక్క మెసేజ్ కూడా జిల్లా కలెక్టర్ గారికి మెయిల్ రూపకంగా వచ్చినటువంటి ఈ మెయిల్ సారాంశం ఇది. ఈ జిల్లాలో రైతులను సీడ్ పత్తి కంపెనీలు, ఆర్గనైజర్లు, అదేవిధంగా రాజకీయ నాయకులు కలిసి ఒక మాఫియాగా ఏర్పడి రైతులను మోసం చేస్తా ఉన్నాయని మా దృష్టికి వచ్చింది. ఆ సమస్యని మేము ప్రత్యక్షంగా చూస్తాము. రైతులతోనా, కంపెనీలతోనా, అదేవిధంగా ఆర్గనైజర్లతోనా ఒక జాయింట్ సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పేసి రైతు కమిషన్ స్పందించింది. దానికి మేము బీఆర్ఎస్ పార్టీ పోరాట ఫలితంగా కేటీఆర్ గారి యొక్క హెచ్చరికతో ఈ ప్రభుత్వం దిగివచ్చి రైతుల సమస్య, రైతుల గోడు వినడానికి గద్వాలకు వస్తా ఉంది. దాన్ని మేము స్వాగతిస్తా ఉన్నాం. అది బీఆర్ఎస్ పార్టీ నైతిక విజయంగా మేము భావిస్తా ఉన్నాం. రైతులకు అండగా ఉంటుందనడానికి అదొక దిక్సూచి, అదొక ఆధారంగా మేము భావిస్తా ఉన్నాం. రేపు ఈ యొక్క రైతులు, సీడ్ పత్తి రైతులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే అక్రమంగా ఫెయిల్ అయినాయని ఈ మాఫియా మిమ్మల్ని వెంటాడుతా ఉందో, ఈ రక్కసి మిమ్మల్ని వెంటాడుతా ఉందో, రైతులందరూ కూడా గద్వాల జిల్లాలో ఉన్నటువంటి ఈ యొక్క సీడు పత్తి రైతులు, బాధితులందరూ కూడా రేపు ఉదయం 9 గంటల వరకు కలెక్టర్ గారి కార్యాలయం దగ్గరికి రావాలని రైతులకు మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, వారికి తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా రేపు జరిగేటువంటి మీటింగ్ లో
పెద్ద ఎత్తున రైతు కమిషన్ కూడా రైతుల పక్షాన మేము అక్కడ హైదరాబాద్ లో వినిపించాం. ఇక్కడ కూడా రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా రైతు కమిషన్ దగ్గరికి వెళ్తుంది. ఆ మీటింగ్ లో కూడా పాల్గొంటాం, రైతులను తీసుకెళ్లి పాల్గొంటాం, రైతులకు అండగా ఉంటామనే విషయాన్ని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఒకవేళ రైతులకు అన్యాయం చేయాలనేటువంటి ఏ రాజకీయ నాయకులు కానీ, ఏ వ్యక్తి కానీ ఏ రకమైనటువంటి ప్రలోభాలకు గురి చేసినా వారి భరతం